మహాకవి కాళిదాస్ అంతటివాడు ఎంతగానో కీర్తించిన మరో ప్రాచీన మహాకవి భాసుడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం వాడైన భాస మహాకవి అనేక రూపకాలను రచించాడు. వాటిలో కేవలం 13 రూపకాలు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి. భాసుడు వ్రాసినన్ని నాటకాలు ఆయన తరువాత తరం వారైన కాళిదాస భవభూతులు కూడా వ్రాయలేదు. భాసుడి నాటకాలన్నింటినీ కలిపి భాస నాటక చక్రం అని పిలుస్తారు. వాటిలో ఒకటైన స్వప్న వాసవదత్త నాటకం గురించి కొంతకాలం క్రితం మనం మన అజిగవలో చెప్పుకున్నాం. ఈరోజు మనం ఆ భాస మహాకవి యొక్క మరో అత్యుత్తమ రచన ప్రతిమా నాటకం గురించి చెప్పుకుందాం. ఈ ప్రతిమా నాటకంలో భాసుడు రామాయణ కథనే తీసుకుని అందులో చిన్నపాటి మార్పులు చేసి రమణీయమైన రూపకంగా మలిచాడు. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో దుష్టంగా కనబడే కైకేయి పాత్రను ఎంతో ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో కూడా కైకేయి పాత్ర ముందు మంచిగానే ఉంటుంది. రాముడంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ. శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలియగానే ఆ కైకేయి ఎంతో పొంగిపోతుంది కూడా. కానీ ఆ తరువాత మంధర చేసినటువంటి దుర్బోధకు వశిరాలైపోయి క్రూరమైన మనస్తత్వం గల స్త్రీగా మారిపోతుంది. రాముడి వనవాసానికి దశరథుడి మరణానికి కారణభూతురాలవుతుంది. అయితే భాస మహాకవి ఇక్కడే ఒక చమత్కారమైన ఊహ చేశాడు. రాముణ్ణి వనవాసానికి పంపడం వెనుక కైక యొక్క ఉద్దేశాన్ని వివరించే ఆ ఊహ కూడా తర్కానికి నిలబడేలానే ఉంటుంది తప్ప ఏదో అతికించినట్లు మాత్రం ఉండదు. ఆ ఊహ ఏమిటో మనం కథాగమనంలో తెలుసుకుందాం. ఇక సీతారామ లక్ష్మణులు నారచీరలు కట్టుకోవడానికి ఒక కారణాన్ని సృష్టించి మూల కథలో లేని ఆ సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడు భాసుడు. అలానే ఈ ప్రతిమా నాటకంలో భాసుడు చేసిన మరో మనోహరమైన మార్పు వాల్మీకి రామాయణంలో లేనటువంటి ప్రతిమాగృహ సన్నివేశాన్ని కల్పించడం. ఆ సన్నివేశాన్ని అత్యంత రమణీయంగా కరుణరసభరితంగా నడిపించాడు భాసుడు. అంతేకాకుండా ఎంతో ఉదాత్తమైన భరతుని పాత్రను ఈ నాటకం ఆద్యంతం మరింత ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. ఇక ఈ నాటకంలో భాసుడు చేసిన మరో ప్రధానమైన మార్పు బంగారు జింక ఉదంతం. ఈ నాటకంలో రావణాసురుడు రాముడు ఉండగానే పరివ్రాజక వేషంలో వస్తాడు. తెలివిగా రాముణ్ణి బంగారు జింక కోసం పంపించి సీతాపహరణం చేస్తాడు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ ఉండడు. వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవి లక్ష్మణుణ్ణి బంగారు జింక ఘట్టంలో అనరాని మాటలు అంటుంది. మహాసౌశీల్యవతి లోకపావని అయిన సీతాదేవి అలా కుమారుడి వంటి లక్ష్మణుణ్ణి అనుమానిస్తూ దూషించడం భాసుడి మనసుకి కష్టంగా అనిపించి ఉంటుంది. అందుకే ఆ ఘట్టంలో కొంత మార్పు చేసి సీతాదేవి మాటలకు ఉన్నటువంటి ఆ చిన్నపాటి దోషాన్ని కూడా తొలగించేశాడు. ఇలా ప్రసిద్ధమైన రామాయణ కథలో చిన్నపాటి మార్పులు చేసి ఔచిత్య భంగం కలగకుండా అనేక అందమైన ఊహలతో వర్ణనలతో ఈ ప్రతిమా నాటకాన్ని రచించాడు భాస మహాకవి. రచనలో అంతటి నేర్పరి కనుకనే భాసో హాసః అంటూ కవితాకన్యక చిరుమందహాసమే భాసుడని జయదేవుడనే పండిత కవి కీర్తించాడు. ఇక మనం ప్రతిమా నాటకం కథలోకి ప్రవేశిద్దాం. శ్రీరామునికి రాజ్యాభిషేకం చేయడానికి దశరథ మహారాజు హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాడు. దానితో రాజ్యంలో ఆనంద కోలాహలం మొదలయ్యింది. దశరథ మహారాజు రాముణ్ణి పిలిపించి ఇక నుండి ఈ రాజ్యభారమంతా నీదేనన్నాడు. ఆ మాట వినగానే రాముడికి దుఃఖం ముంచుకొచ్చింది. నేను కాదు, ఎప్పటికీ మీరే మా మహారాజు, నేను ఈ రాజ్యభారం మోయలేను అంటూ తన తండ్రి పాదాల మీద వాలిపోయాడు. ఆ సమయంలో ఒకేసారి 4 కళ్ళు వర్షించాయి. దశరథుని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలి రాముడి శిరస్సును తడిపితే రాముడి కన్నీళ్లు దశరథుని పాదాలను కడిగాయి. తనకు రాజ్యభారం వద్దని రాముడు ఎంత వేడుకున్నా దశరథుడు అంగీకరించలేదు. తనపై ఒట్టు పెట్టుకుని మరీ రాముణ్ణి పట్టాభిషేకానికి ఒప్పించాడు. ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోయాయి. రాముణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి దశరథుడు స్వయంగా ఛత్రం పట్టుకున్నాడు. లక్ష్మణ శత్రుఘ్నులు పవిత్ర జలాలున్న పాత్రలు పట్టుకుని అభిషేకానికి సిద్ధంగా రాముడికి అటూ ఇటూ నిలబడ్డారు. స్వయంగా వశిష్ఠ మహర్షే ఆ పట్టాభిషేక క్రతువును నడిపిస్తున్నారు. ఇంతలో అక్కడకు కంగారుగా వచ్చిన మంధర దశరథుని చెవిలో ఏదో చెప్పింది.
ఆ మహారాజు ముఖం వివరణమైపోయింది. పట్టాభిషేక మహోత్సవాన్ని అంతటితో ఆపివేసి రాముణ్ణి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. అందరిలో ఒకటే ఆదుర్ద, మహారాజు గారు ఇలా ఎందుకు చేశారని. రాముడు మాత్రం ఎటువంటి మనోవికారం లేకుండానే స్వచ్ఛమైన చిరునవ్వుతో తండ్రి ఆదేశానుసారం తన అంతఃపురానికి బయలుదేరాడు. ఇదిలా ఉండగా అక్కడ శ్రీరాముని అంతఃపురంలో సీతాదేవికి శ్రీరామ పట్టాభిషేకం జరగబోతోందన్న వార్త తెలిసింది. దానితో ఆమె పరమ సంతోషంతో తన ఒంటిపై ఉన్నటువంటి నగలన్నింటినీ తీసి ఆ వార్త తెచ్చిన చెలికెత్తెకు కానుకగా ఇచ్చేసింది. ఇంతలో సీతాదేవి చెలికెత్తెల్లో ఒకటైన అవధాతిక 2 నారచీరలు పట్టుకుని అక్కడకు వచ్చింది. ఆమె ఆ చీరల్ని నవ్వులాట కోసమని నాటక గృహం నుండి దొంగచాటుగా తెచ్చింది. ఆ విషయం తెలుసుకున్న సీత అవధాతికను అలా చేయకూడదంటూ మందలించింది. అయితే ఆ సమయంలో సీతాదేవికి ఆ నారచీరలు కట్టుకోవాలన్న సరదా పుట్టింది. దానితో ఆ నారచీరలు కట్టుకొని అద్దం తెప్పించుకుని చూసుకుంది. మహా సౌందర్య రాశి అయిన సీతాదేవి ఆ నారచీరలో ఆమె చెలికత్తెలందరికీ మరింత సౌందర్యంగా కనబడింది. ఇంతలో శ్రీరామచంద్రుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. సీతాదేవి తన భర్తకు నమస్కరించి కూర్చోబెట్టి పట్టాభిషేక విషయం అడిగింది. రాముడు జరిగిన సంగతంతా చెప్పాడు. అప్పుడు సీతాదేవి, పోనీలెండి, ఏది జరిగినా మన మంచికే, మహారాజుగారే, ఆర్యపుత్రులు ఆర్యపుత్రులే అంది ఎటువంటి మనోవికారం లేకుండా నవ్వేస్తూ. ఇంతలో రాముడు సీతాదేవి ఆహార్యాన్ని గమనించి, ఏమిటి సీత, నగలన్నీ తీసేసి ఈ నారచీరలు కట్టావు? పరిహాసం కోసమా, లేక నిజంగానే తాపసిగా మారిపోయావా అంటూ నవ్వాడు. ఆపై, ఏది, నేను కూడా కట్టుకుని చూస్తాను, ఇంకొన్ని నారబట్టలు తెప్పించు అన్నాడు. సీతాదేవి కంగారు పడిపోయింది. వద్దు ప్రభు, అసలే మీ పట్టాభిషేకం ఆగిపోయింది, ఇప్పుడు మీరు నారచీరలు ధరించడం అమంగళం అంది. రాముడు నవ్వుతూ, నువ్వు నాలో సగభాగానివి, నీవు ధరించినప్పుడే నేను కూడా సగం నారబట్టలు ధరించినట్లే అయ్యింది. పూర్తిగా ధరిస్తే తప్పేముంది, వెంటనే తెప్పించు అన్నాడు. ఇంతలో ఒక వార్తాహరుడు వచ్చి రామునకు నమస్కరించి గాద్గదికమైన గొంతుతో భరతుణ్ణి రాజు చేయాలని, రాముణ్ణి వనవాసానికి పంపాలని కైక దశరథుణ్ణి వరాలుగా కోరిన విషయం చెప్పాడు. అలానే దశరథ మహారాజు చెప్పలేనంత విచారంతో మూర్ఛబోయిన సంగతిని కూడా చెప్పాడు. ఇంతలో కోపంతో బుసలు కొడుతూ లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. ముల్లోకాలను మసి చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నంత ఉగ్రంగా ఉన్నాడు ఆ రామానుజుడు. రాముడు లక్ష్మణుణ్ణి శాంతింపజేశాడు. లక్ష్మణుల్లో మాత్రం ఆవేశం, దుఃఖం రెండూ కలగలిసి ఉబుకుతున్నాయి. అన్న, ధర్మబద్ధంగా నీకు రావాల్సినటువంటి రాజ్యాన్ని అపహరించడమే కాదు, నిన్ను 14 ఏండ్ల పాటు అడవులకు పంపడానికి కూడా ఆ కైక కంకణం కట్టుకుంది, ఇది ధర్మద్రోహం అంటూ వలవలా ఏడ్చాడు. రాముడు లక్ష్మణుణ్ణి సముదాయించాడు. తాను వెనువెంటనే అడవులకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. సీతాదేవితో, సీత, ఆలస్యం చేయకుండా వెంటనే నాకు నారబట్టలు తెప్పించు, నేను ఇప్పుడే అడవికి బయలుదేరాలి అన్నాడు. సీత తాను కూడా అడవికి వస్తానంది. రాముడు ఎంత వారించినా ఆమె వినలేదు. దానితో రాముడు సీతా సమేతంగానే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇంతలో నాటక గృహం నుండి నారబట్టలు తీసుకువచ్చారు పరిచారికలు. శ్రీరాముడు వాటిని కట్టుకోబోయాడు. అప్పుడు లక్ష్మణస్వామి, అన్న, కొత్త బట్టలు కాని నగలు కాని నాకు ఇవ్వకుండా నువ్వు ఏనాడూ ధరించలేదు, ఇప్పుడు కూడా నా భాగం నారబట్టలు నాకు ఇవ్వన్నా అన్నాడు. రాముడు లక్ష్మణుణ్ణి వారించాలని చూశాడు, కానీ లాభం లేకపోయింది. దానితో సీతారామ లక్ష్మణులు ముగ్గురు నారబట్టలతో అడవికి ప్రయాణమయ్యారు. అక్కడ రాజాంతఃపురంలో దశరథ మహారాజు చెప్పలేనంత శోకంతో నేల మీద పడిపోయాడు. కౌసల్య, సుమిత్రులు ఒక ప్రక్క కన్నీళ్లలో మునిగిపోతూనే రాజును ఊరడించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దశరథుడు మాత్రం రామా రామా అని ఆక్రోశిస్తూ బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. కౌసల్య, నువ్వు అదృష్టవంతురాలివి, సకల గుణాభిరాముడైన శ్రీరాముని కన్నా పుణ్యాత్మురాలివి. సుమిత్ర, నువ్వు కూడా పుణ్యాత్మురాలవే, నిరంతరం అన్నను సేవించుకునే ధర్మాత్ముడైన పుత్రుణ్ణి కన్నావు. నేనే పాపాత్ముడను, కన్నబిడ్డలను కారడవులకు పంపుకున్న దౌర్భాగ్యుడను అంటూ కుమిలిపోసాగాడు. ఇంతలో మంత్రైన సుమంత్రుడు
సీతారామ లక్ష్మణుల్ని శృంగిబేరపురంలో దింపి వెనకకు తిరిగి వచ్చాడు. దశరథుడు సుమంత్రుడితో సీతారామ లక్ష్మణుడు ఎలా ఉన్నారన్నాడు. చావుకు సిద్ధంగా ఉన్న ఈ తండ్రి గురించి రామలక్ష్మణుడు ఏం చెప్పారో చెప్పమన్నాడు. సుమంత్రుడు కన్నీళ్లు పెట్టుకుంటూ అటువంటి అమంగళపు మాటలు పలకవద్దన్నాడు. సీతారామ లక్ష్మణుడు మీకు భక్తితో నమస్కారములు చేశారని చెప్పాడు. దశరథుని శోకం మరింతగా పెరిగిపోతూనే ఉంది. సుమంత్ర, ఆ దుష్ట కైకేయి కోరిక నెరవేరింది. ఇక నుండి సుకుమారుడైన నా రాముడు అడవుల్లో తిరుగుతూ కష్టపడుతుంటాడు. నా చిట్టి తండ్రి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నేనిక బ్రతకను. అదిగో నా పితృదేవతలు వచ్చారు. ఇదిగో మా ముత్తాతగారి దిలీపుడు. అదిగో మా తాతగారు రఘువు. ఇదిగో మా తండ్రి అజిమహారాజు. పితృదేవతలారా, మీరెందుకు నా వద్దకు వచ్చారు? నేనే మీ వద్దకు వచ్చేస్తున్నాను అని పెద్దపెట్టున ఏడుస్తూ ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఇదంతా జరిగే సమయానికి భరతుడు అయోధ్యలో లేడు. కేకయ దేశంలో తన మేనమామగారి ఇంట ఉన్నాడు. దశరథుడు మరణించాడని తెలిస్తే భరతుడు తట్టుకోలేడు కనుక ఆ వార్తను నేరుగా చెప్పకుండా కేవలం మహారాజు గారికి ఆరోగ్యం బాగులేదని, త్వరగా రావలసిందని మాత్రమే కబురు పెట్టారు మంత్రుడు. భరతుడు కంగారుగా బయలుదేరాడు. ఇక ఇక్కడ అయోధ్యలో దశరథుని విగ్రహాన్ని ప్రతిమాగృహంలో ప్రతిష్ఠించారు. ప్రతిమాగృహం అంటే మరణించినటువంటి ఇక్ష్వాకు వంశీయుల విగ్రహాలను ఉంచేటటువంటి చోటు. అలా ఆ ప్రతిమాగృహంలో కొత్తగా ప్రతిష్ఠించిన దశరథుని విగ్రహాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయులు దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. భరతుడి రథం అయోధ్య వైపుకి శరవేగంగా రాసాగింది. రథసారథికి దశరథుడి మరణం గురించి తెలిసినా అది చెప్పడానికి వీలులేదు. తండ్రి మరణం, తల్లి దుర్బుద్ధి, అన్న వనవాసం అనే 3 విషమ విషయాలను వింటే భరతుడు ఏమైపోతాడో అని ఆ సారథి భయపడసాగాడు. అందుకే భరతుడు దశరథుని గురించి అడుగుతున్న ప్రశ్నలకు ఆ సారథి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ముక్తసరిగానే సమాధానాలు చెప్పసాగాడు. నాన్నగారికి కలిగినటువంటి అనారోగ్యం ఏంటన్నాడు భరతుడు. అది హృదయానికి సంబంధించిందన్నాడు సారథి. వైద్యులు ఏమంటున్నారన్నాడు భరతుడు. అది వైద్యులకు లొంగేది కాదన్నాడు సారథి. పోనీ సరైన ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రిస్తున్నారా అన్నాడు భరతుడు. మహారాజులం గారికి ఆహారం లేదు, నిద్ర నేల మీదనే అన్నాడు సారథి. అయ్యో, మరి ఇప్పుడేం చెయ్యాలి? ఏమిటి దిక్కు అన్నాడు భరతుడు. దైవమే దిక్కన్నాడు సారథి. నా గుండె బ్రద్దలైపోతున్నట్లుగా ఉంది. రథాన్ని త్వరగా అయోధ్యకు చేర్చు అన్నాడు భరతుడు. చిత్తం ప్రభు అంటూ రథవేగం పెంచాడు సారథి. ఎప్పుడెప్పుడు అయోధ్యకు చేరుకుంటానా, ఎప్పుడు నా తండ్రి పాదాలకు నమస్కరిస్తానా అన్న ఆతురతతో ఉన్నాడు భరతుడు. చాలా కాలం తరువాత వచ్చిన తనను చూసి తన తండ్రి కౌగిలించుకుంటాడని, తన అన్నదమ్ములు తనను చుట్టుముడతారని, తల్లులు ఆనంద బాష్పాలు రాలుస్తారని, ఇలా రకరకాల ఊహలు చేయసాగాడు. ఇంతలో రథం అయోధ్య పొలిమేరల్ని చేరుకుంది. అక్కడకు ఒక భటుడు వచ్చి భరతుడికి అభివాదం చేసి కులగురువులైన వశిష్ఠుల వారి ఆదేశాన్ని ఆ యువరాజుకు నివేదించాడు. కృత్తికా నక్షత్రం మరో గడియసేపు ఉండడం వల్ల అది గడిచి రోహిణీ నక్షత్రం ప్రవేశించేంత వరకు యువరాజు నగర ప్రవేశం చేయరాదన్నది వశిష్ఠుల వారి ఆదేశం. భరతుడు గురువాజ్ఞను పాటిస్తానని చెప్పి ఆ భటుణ్ణి పంపించి వేశాడు. ఆపై ఎక్కడ విశ్రమించాలా అని చుట్టూ పరికించాడు. అక్కడ చెట్ల మధ్యలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిమాగృహాన్ని చూశాడు. రథం దిగి ఆ గృహంలో ప్రవేశించాడు. భరతుడు పుట్టిన దగ్గర నుండి అయోధ్యలో ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఎక్కువ సమయం అమ్మమ్మ గారి ఊరైన కేకయ దేశంలోనే గడిపేవాడు. అందుకే అతనికి ఈ ప్రతిమాగృహం గురించి తెలియదు. భరతుడు ఆ ప్రతిమాగృహంలో జీవకళతో తొణికిసలాడే శిల్పాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇవి దేవతలను పోలినటువంటి మానవోత్తముల విగ్రహాలు అయ్యుంటాయనుకుంటూ వాటికి నమస్కరించసాగాడు. ఇంతలో ఆ ప్రతిమాగృహ పాలకుడైన దేవకులికుడు అనేవాడు అక్కడకు వచ్చాడు. అతడు భరతుణ్ణి గుర్తించలేకపోయాడు. అవి దేవతా విగ్రహాలనుకుని నమస్కరిస్తున్నట్లున్నావు, అవి క్షత్రియుల విగ్రహాలు అన్నాడా దేవకులికుడు. భరతుడు ఆశ్చర్యంగా ఎవరీ క్షత్రియులన్నాడు. ఇక్ష్వాకు వంశపు మహారాజులు అన్నాడా దేవకులికుడు. భరతుడికి పరమానందం కలిగింది. నేను అనుకోకుండానే అయినా గొప్ప ప్రదేశానికే వచ్చాననుకున్నాడు. ఆ దేవకులికునితో
ఈ క్షత్రియ వీరులెవ్వరో వివరించమన్నాడు. అక్కడ 4 విగ్రహాలున్నాయి. మొదటి విగ్రహాన్ని చూపిస్తూ, ఇది విశ్వజిత్ యాగాన్ని చేసిన సార్వభౌముడు దిలీప చక్రవర్తి వారి విగ్రహం అన్నాడు. భరతుడు తన తండ్రికి ముత్తాతైన ఆ దిలీపుని విగ్రహానికి భక్తితో నమస్కరించాడు. ఆపై దేవకులికుడు రెండవ విగ్రహాన్ని చూపిస్తూ, ఇది మహాధర్మాత్ముడు, పరాక్రమశాలి, నిత్యం వేల కొద్దీ బ్రాహ్మణుల ఆశీస్సులు అందుకున్న రఘుమహారాజు విగ్రహం అన్నాడు. భరతుడు తన ముత్తాతగారి విగ్రహానికి కూడా నమస్కరించాడు. ఆపై మూడవ విగ్రహాన్ని చూపిస్తూ, ఇది అనేక యాగములు చేసినవాడు, ఎన్నో రాజ్యములు గెలిచినవాడు, సతీ వియోగం చేత రాజ్యాన్ని ప్రాణాల్ని కూడా విడిచిపెట్టినవాడు అయిన అజమహారాజుల వారి విగ్రహం అన్నాడు. భరతుడు ఎంతో సంతోషంతో తాతగారి విగ్రహానికి కూడా నమస్కరించాడు. ఆపై అక్కడ ఉన్న 4వ విగ్రహాన్ని చూడగానే భరతునికి భయం వేసింది. అది తన తండ్రి పోలికలతో ఉన్న విగ్రహం. దానితో భరతుడు సంశయాత్మకంగా ఆ దేవకులికునితో ఆ 3 విగ్రహాల గురించి మరలా ఒకసారి చెప్పమన్నాడు. అతడు అవి దిలీపుడు, రఘువు, అజమహారాజుల విగ్రహాలని చెప్పాడు. భరతుడి శరీరం నిలువెల్లా వణికిపోసాగింది. ఆ వరుస ప్రకారం చూసినప్పుడు ఈ 4వ విగ్రహం తన తండ్రిదే అయ్యుండాలి. భరతుడికి కన్నీళ్లు పొంగసాగాయి. ఈ 4వ విగ్రహం ఎవరిదని ఆ దేవకులికుడిని అడగలేకపోయాడు. కానీ కొండంత ఆశతో, బ్రతికున్నవారి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారా అని అడిగాడు. అలా ప్రతిష్ఠించరు అన్నాడా దేవకులికుడు. భరతుడు హతాశుడయ్యాడు. పొంగుకొస్తున్న దుఃఖంతో ఆ ప్రతిమాగృహం నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. అప్పుడు ఆ దేవకులికుడు భరతుడితో, అదేమిటయ్యా, అందరి గురించి అడిగి ఒక స్త్రీకిచ్చిన వరాల కారణంగా రాజ్యాన్ని ప్రాణాలను కూడా విడిచిపెట్టిన ఈ దశరథుని ప్రతిమ గురించి అడగవెందుకు అన్నాడు. భరతుడికి తల బ్రద్దలైపోయినంత బాధ కలిగింది. తండ్రి మరణించాడన్న విషయంతో పాటు అందుకు తన తల్లే కారణమయ్యిందన్న విషయం కూడా భరతునికి అర్థమైపోయింది. దానితో అతడు బాధతో విలవెల్లాడుతూ మూర్ఛబోయాడు. కాసేపటికి తెలివి వచ్చింది. ఆ దేవకులికుడు భరతుణ్ణి దగ్గరగా వచ్చి చూశాడు. ఆపై అనుమానంగా, మీరు కైకేయి పుత్రులైన భరతుల వారు కాదు కదా అన్నాడు భయపడుతూ. భరతుడు కన్నీళ్లు కారుస్తూ, అవును, నేను భరతుణ్ణే, దశరథ పుత్రుణ్ణే, కైకేయి కుమారుణ్ణి మాత్రం కాను అని రోధించసాగాడు. దేవకులికుడు వణికిపోయాడు. తాను తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశానని భయపడిపోయాడు. అక్కడ నుండి వడివడిగా వెళ్ళిపోబోయాడు. కానీ భరతుడు అతన్ని ఆపి జరిగిన కథ ఏమిటో చెప్పమన్నాడు. ఆ దేవకులికుడు భరతునికి నమస్కరించి, యువరాజ, దశరథ మహారాజుల వారు మరణించారు. కానీ శ్రీరామచంద్ర ప్రభువుల వారు సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు ఎందుకు వెళ్ళిపోయారో మాత్రం నాకు తెలియదు అన్నాడు. దానితో భరతునికి మరింత దుఃఖం పొంగింది. ఏమిటి, నా అన్న అడవులకు వెళ్ళాడా అంటూ బోరుమని ఏడవసాగాడు. దేవకులికుడు, ప్రభు, ఊరడెళ్ళండి అంటూ ప్రార్థించసాగాడు. ఆపై భరతుడు మరలా దేవకులికునితో, ఆర్య, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పండి అన్నాడు. అప్పుడతడు, ప్రభు, శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేయాలని దశరథుల వారు నిర్ణయించారు. అయితే ఆ పట్టాభిషేకానికి మీ తల్లిగారు అడ్డు తగిలారు. వారు ఇది వరలో తనకు మీ తండ్రి గారిచ్చిన వరాలను అని చెప్పబోతుండగా భరతుడు అతన్ని ఆపై ఏం జరిగి ఉంటుందో తానే చెప్పి తన తల్లి కైకేయిని దూషిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. ఇంతలో అక్కడకు మహారాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కలిసి మహామంత్రి సుమంత్రుడు వచ్చాడు. అక్కడ పడి ఉన్న భరతుణ్ణి చూసి తల్లులు ముగ్గురు, అయ్యో కుమార, భరత అంటూ దగ్గరకు వెళ్ళారు. భరతుడు సుమంత్రుని వైపు తిరిగి, ఆర్య అన్నాడు. అయితే ఆ కంఠస్వరం అచ్చం దశరథుని కంఠస్వరంలా ఉండడంతో సుమంత్రుడు వెంటనే జయము మహారాజా అని అనబోయి అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. ఆహా, ఏమి ఆశ్చర్యం! మహారాజులంగారి గొంతు, యువరాజుల వారి గొంతు ఒక్కలానే ఉన్నాయి అనుకున్నాడు. ఆపై సుమంత్రుడు భరతునితో, యువరాజే, మీ తల్లులు వచ్చారు, నమస్కరించు అన్నాడు. అలా అంటూనే, ఇదిగో మహారాణి కౌసల్యాదేవి గారు అంటూ కౌసల్యను చూపించాడు. భరతుడు ఆమెకు నమస్కరిస్తూ, అమ్మా, నేను నిరపరాధిని, నన్ను అనుగ్రహించమ్మా అన్నాడు జీరబోయిన గొంతుతో. కౌసల్య ఎంతో అనునయంగా, అలా బాధపడకు కుమార అంటూ ఊరడించింది. ఆపై సుమంత్రుడు సుమిత్రను చూపిస్తూ, లక్ష్మణుని మాత
సుమిత్రాదేవి గారు అన్నాడు. భరతుడు, అమ్మా, పూజ్యుడు భాతృసేవకుడు అయిన పుత్రుణ్ణి కన్నావు, నన్ను మన్నించి అనుగ్రహించమ్మా అన్నాడు. ఆమె కూడా కన్నీళ్లతోనే భరతుణ్ణి ఆశీర్వదించింది. ఆపై సుమంత్రుడు, మీ తల్లిగారు కైకేయీదేవి గారు అనగానే భరతుడు రోషంగా లేచి, ఛీ పాపాత్మురాల, ఈ ఇద్దరమ్మల మధ్య నిలబడే అర్హత నీకు లేదు. గంగానది యమునా నది మధ్య మురికి కాలువ ప్రవహిస్తే ఎలా ఉంటుందో నువ్వు అలా ఉన్నావు అన్నాడు. కైకేయి బాధపడుతూ, నేనేం చేశాను నాయన అంది. చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? నా చేత అపకీర్తిని, నా అన్న చేత నారచీరల్ని మోయిస్తున్నావు. నా తండ్రి మరణానికి, లక్ష్మణుని వనవాసానికి కారణమయ్యావు. పుణ్యమూర్తులైన నా తల్లులు కౌసల్య సుమిత్రల్ని, ఈ అయోధ్యానగర వాసుల్ని దుఃఖంలో ముంచెత్తావు అన్నాడు ఆవేశంగా. నాయన, మహారాజు గారి సత్యవచనాన్ని నిలబెట్టడం కోసమే నేను ఇదంతా చేశాను. నా భర్త ఒకప్పుడు నాకిస్తానన్న వరాలనే నేను కోరుకున్నాను అంది కైకేయి. భరతుడు మరింత కోపంగా, ధర్మబద్ధంగా రాజు కావలసిన వాడు నా అన్న రాముడు, అటువంటి వాడిని నారబట్టలు కట్టించి సతీ సమేతంగా అడవులకు పంపించేశావు. నీవు చేసిన దుర్మార్గాలు ఇంకెన్నని చెప్పమంటావు అన్నాడు ఆవేశపడిపోతూ. నాయన, సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను. ఇంతకు మించి ఇప్పుడు ఇంకేమీ మాట్లాడలేను అంది కైక. అయినా భరతుడు కోపం పట్టలేక తన తల్లిని మరింతగా నిందించాడు. ఇంతలో రాజపురోహితులైన వశిష్ఠ వామదేవులు భరతునికి రాజ్యాభిషేకం చేయడానికి అక్కడకు సంరంభాలతో వచ్చారు. భరతుడు వారికి నమస్కరించి, నాకు రాజ్యం అక్కరలేదు, అదిగో ఆ మహాతల్లి కైకేయీదేవికి చేయండి. నేను నా అన్నగారి దగ్గరకు వెళుతున్నాను. నా అన్న ఉన్న చోటే నాకు అయోధ్య అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆపై భరతుడు సుమంత్రుడితో కలిసి రథంపై రాముని దగ్గరకు బయలుదేరాడు. భరతుడు తన అన్నను చూడడానికి ఆరాటపడుతూ దారి పొడవున అతని సుగుణాలను కీర్తిస్తూనే ఉన్నాడు. సత్యసంధుడు, ధర్మమూర్తి, నా ప్రత్యక్ష దైవం అయిన శ్రీరామచంద్రుడు ఎక్కడ? మహాత్ముడైన ఆ సుగుణాభిరాముని ఇంకా ఎంతసేపట్లో మనం దర్శించుకోబోతున్నాం అంటూ ఆరాటపడిపోసాగాడు. ఇంతలో వాళ్ళు సీతారామ లక్ష్మణులున్న ఆశ్రమాన్ని చేరుకున్నారు. భరతుడు సుమంత్రుని వెళ్ళి తాను వచ్చినట్లుగా రామునికి నివేదించమన్నాడు. ఏమని చెప్పమంటావన్నాడు సుమంత్రుడు. దుష్టురాలైన కైకేయి కొడుకు వచ్చాడని చెప్పు అన్నాడు భరతుడు. అలా మాతృనింద చేయకూడదు నాయన అన్నాడు సుమంత్రుడు. అవును, నిజమే, ఒకరిని నిందించి ఏం లాభం? ఇక్ష్వాకు వంశానికి కళంకం తెచ్చిన భరతుడు వచ్చాడని చెప్పు అన్నాడు భరతుడు. నేను అలా చెప్పలేను, భరతుడు వచ్చాడని మాత్రమే చెబుతాను అన్నాడు సుమంత్రుడు. అప్పుడు భరతుడు, కేవలం పేరు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అయినా నా వంటి పాపాత్ముని పేరు వేరొకరు పలికిన వారికి కూడా పాపం చుట్టుకుంటుంది. నా గురించి నేనే నివేదించుకుంటాను అంటూ బిగ్గరగా, అయ్యా శ్రీరామచంద్ర, పితృవాక్య పరిపాలక, మిమ్మల్ని దర్శించుకోవడానికి ఒక నీచుడు, పాపాత్ముడు, అనాగరికుడు వచ్చాడు. కానీ అతడు నీకు పరమభక్తుడు. అతణ్ణి ఉండమంటావా, పొమ్మంటావా అన్నాడు. దూరం నుండి వినబడిన ఆ గొంతు విని రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మన తండ్రి గారి కంఠధ్వనిలా వినిపిస్తుందేమిటి? వెంటనే వెళ్ళి చూసిరా అన్నాడు. లక్ష్మణుడు ఆశ్రమం వెలుపలికి వెళ్ళి అక్కడ నిరీక్షిస్తున్న భరతుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతను అచ్చం శ్రీరాముడిలానే ఉన్నాడు. లక్ష్మణుడు భరతుణ్ణి చూసి అప్పటికి అనేక సంవత్సరాలు అవడంతో వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. ఆపై సుమంత్రుని వల్ల అతను తన సోదరుడే అని తెలుసుకుని సంతోషంతో గబగబా రాముని వద్దకు వెళ్ళి, అన్నా, భరతుడు వచ్చాడు, తీసుకురమ్మంటావా అన్నాడు. రాముడు ఆనందంతో, అదేమిటి లక్ష్మణ, ఆ మాట నన్ను అడగాల, వెంటనే వెళ్ళి మన సోదరుణ్ణి తీసుకురా అని చెప్పి మళ్ళీ, ఆగు లక్ష్మణ, తల్లి కుమారుణ్ణి ఇంటిలోకి తీసుకువచ్చినట్లుగా సీతే భరతుణ్ణి తీసుకురావాలి, అదే సముచితం అన్నాడు. సీత వెంటనే ఆశ్రమం బయటకు వెళ్ళింది. భరతుణ్ణి చూసిన సీతకు కూడా అతను అచ్చం రాముడిలానే ఉన్నాడనే భావన కలిగింది. ఇంతలో సుమంత్రుడు భరతునితో, నాయన, మీ వదిన గారు జానకీదేవి అన్నాడు. భరతుడు, తల్లి సీతామహాసాధ్వి, ఈ పాపాత్ముణ్ణి క్షమించి ఆశీర్వదించమ్మా అంటూ నమస్కరించాడు. ఆపై అందరూ రాముని దగ్గరకు వెళ్ళారు. తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖంలో మునిగిపోయాడు. కాసేపటికి తెప్పరిల్లాడు. ఆపై భరతుడు రాముణ్ణి అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యం పరిపాలించమని వేడుకున్నాడు. కానీ
రాముడు తాను ధర్మం తప్పనని, తన సత్యవచనం ఎప్పటికీ ఒమ్ము కాదని అన్నాడు. భరతుడు ఎంత ప్రార్థించినా రాముడు తాను 14 ఏండ్ల వనవాసం పూర్తి చేయకుండా అయోధ్యకు తిరిగి రానన్నాడు. అలానే తండ్రి అభీష్టం మేరకు భరతుని రాజ్య పరిపాలన చేయమన్నాడు. అప్పుడు భరతుడు, అలా అయితే అగ్రజ, నా విన్నపాన్ని నువ్వు మన్నించాలి. నీ ఆజ్ఞ మేరకు 14 ఏళ్ల పాటు నేను రాజ్యపాలనా వ్యవహారాలు చూసుకుంటాను. కానీ ఈ 14 ఏళ్ళు పూర్తి కాగానే నీవు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాలి. అది ధర్మసమ్మతం కూడా అని ప్రార్థించాడు. రాముడు సరేనన్నాడు. అప్పుడు భరతుడు మరో కోరిక కూడా కోరాడు. అన్నయ్య, నాకు నీ పాదుకలను అనుగ్రహించు. నేను వాటికే పట్టం కట్టి నీ ప్రతినిధిగా రాజ్య పరిపాలన చేస్తాను అన్నాడు. భరతుని నిష్కల్మష భక్తికి, సోదర ప్రేమకు సీతారామ లక్ష్మణుడు ఎంతగానో పొంగిపోయారు. శ్రీరాముడు భరతునకు తన పాదుకలను ఇచ్చి అయోధ్యకు సాగనంపాడు. అలా కాలం గడుస్తోంది. ఒకనాడు శ్రీరాముడు ఆ మరుసటి రోజు దశరథునికి చేయవలసిన శ్రాద్ధకర్మ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వేదోక్తంగా తాను ఆ కర్మను నిర్వహించగలనా అని మదనపడసాగాడు. ఇంతలో అక్కడకు రావణాసురుడు పరివ్రాజక వేషంలో వచ్చాడు. కరుణ్ణి సంహరించినందుకు ప్రతిగా సీతను అపహరించాలన్నది అతగాని పన్నాగం. రావణుడు తనను తాను మహాపండితుడిగా, సకలశాస్త్ర పారంగతుడిగా రామునికి పరిచయం చేసుకున్నాడు. రాముడు సంతోషంతో రావణుణ్ణి శ్రాద్ధకర్మ ఎలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారో చెప్పమన్నాడు. రావణాసురుడు శ్రాద్ధం విషయంలో శ్రేష్టమైన అనేక పక్షుల పేర్లు, మృగాల పేర్లు చెప్పి వీటన్నింటికంటే ప్రశస్తమైనది మరొకటి ఉందన్నాడు. రాముడు అదేమిటో చెప్పమన్నాడు. అప్పుడు రావణాసురుడు, నాయన, హిమాలయాల్లో సంచరించే బంగారు జింకలు కేవలం శివుని జటాజోటం నుండి పడే గంగాజలాన్ని మాత్రమే త్రాగుతాయి. అవి శ్రాద్ధానికి శ్రేష్టమైనవి, కానీ అవి సాధారణ మానవుల కంటికి కనిపించవు అంటూ రాముడిలో పౌరుషాన్ని రగల్చడానికి ప్రయత్నించాడు. అప్పుడు రాముడు, అవి కంటికి కనబడినా కనబడకపోయినా హిమవంతుణ్ణి నిర్బంధించి అయినా సరే వాటిని తీసుకురాగలను అన్నాడు. ఇంతలో ఒక బంగారు జింక రాముని ముందు నుంచి చెంగుమని దూకుతూ వెళ్ళిపోయింది. రాముడు సంతోషంగా వెదగబోయిన తీగ కాలికే తగిలిందనుకుంటూ, లక్ష్మణ, వెళ్ళి ఆ జింకను పట్టి తీసుకురా అన్నాడు. అప్పుడు సీతాదేవి, నాథ, మీరు లక్ష్మణుణ్ణి అత్యవసర కార్యం మీద కులపతి వద్దకు పంపించారు కదా అంది. అప్పుడు రాముడు సీతతో, ఈ పరివ్రాజకునికి అతిథి మర్యాదలు చేస్తూ ఉండు, నేను ఈలోగా వెళ్ళి ఆ బంగారు జింకను తీసుకువస్తాను అని వెళ్ళాడు. రాముడు వెళ్ళగానే రావణాసురుడు తన నిజరూపాన్ని ధరించి సీతను బలవంతంగా అపహరించుకుని తన లంకాపట్టణానికి బయలుదేరాడు. మధ్యలో అడ్డు వచ్చిన జటాయువును కూడా సంహరించాడు. రావణుడు జటాయువును సంహరించి సీతను అపహరించిన విషయాన్ని చూసిన కొందరు తాపసులు ఆ విషయాన్ని రామునికి చెప్పడానికి వడివడిగా వెళ్ళారు. ఇదిలా ఉండగా మరికొంతకాలం తరువాత భరతుడు తన అన్న క్షేమ సమాచారం తెలుసుకురమ్మని సుమంత్రుణ్ణి పంపించాడు. అతను తిరిగి వచ్చి సీతాపహరణం గురించి, కిష్కింధలో సుగ్రీవునితో జరిగిన రాముని మైత్రి గురించి, రావణుడిపై రాముడు చేయబోతున్న యుద్ధ సన్నాహాల గురించి చెప్పాడు. ఆ విషయాలు విన్న భరతుడు దుఃఖంతో మూర్ఛబోయాడు. ఆ తరువాత తీరుకుని కైకేయి భవనానికి వెళ్ళాడు. నీ కోరిక పూర్తిగా ఫలించింది, రాముడిప్పుడు కష్టాల కడిలలో మునిగిపోయాడు అంటూ సీతాపహరణం గురించి చెప్పి విలపించసాగాడు. ఆ విషయాన్ని విన్న కైక కూడా ఎంతగానో దుఃఖించింది. ఇక ఇంతకాలం పాటు ఎంతో గోప్యంగా ఉంచిన విషయాన్ని, కేవలం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యాన్ని భరతునితో చెప్పడానికి నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె భరతునితో, నాయన, అసలు విషయం చెబుతున్నాను విను. నీ తండ్రికి మునిశాపం ఉంది. ఆ శాప వృత్తాంతం నీ వెరుగవు అంది. ఏమిటి, నా తండ్రికి మునిశాపం ఉందా అన్నాడు భరతుడు ఆశ్చర్యంగా. ఆపై కైకేయి ఆదేశం మీద సుమంత్రుడు ఆ శాప వృత్తాంతాన్ని చెప్పుకొచ్చాడు. యువరాజా, చాలా కాలం క్రితం ఒకసారి దశరథ మహారాజుల వారు వేటకు వెళ్ళారు. ఆ సమయంలో ఒక మునికుమారుడు నదిలో కొండను ముంచి నీళ్లు పడుతున్నాడు. దూరం నుండి ఆ శబ్దం విన్న దశరథుల వారు ఏదో జంతువు నదిలో నీళ్లు త్రాగుతుందనుకుని శబ్దవేధి విద్యతో బాణాన్ని వదిలారు. అది నేరుగా వెళ్ళి ఆ మునికుమారుడి హృదయాన్ని చీల్చివేసింది. జరిగిన పొరపాటు తెలుసుకున్న మహారాజులం గారు, అంధులు వృద్ధులు అయిన
ఆ మునికుమారుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తెలియక చేసిన తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నారు. కానీ పుత్రశోకంతో ఉన్న ఆ ముని కోపాన్ని అణుచుకోలేక, నీవు కూడా నా వలనే పుత్రశోకంతో మరణిస్తావు అని దశరథుల వారిని శపించాడు అంటూ సుమంత్రుడు భరతునకు ఆ శాప వృత్తాంతాన్ని వివరించాడు. అప్పుడు కైక, నాయనా భరత, నీ తండ్రి పుత్రశోకంతో మరణిస్తాడన్నది మునిశాపం. మునిశాపానికి తిరుగులేదు, అది జరిగే తీరుతుంది. దశరథుల వారికి అవసాన కాలం సమీపించిందని తెలియగానే నాకు భయం పట్టుకుంది. మహారాజుల వారికి ఉన్న శాపం కారణంగా రామునకు ఏమన్నా కీడు జరుగుతుందేమోనన్న ఆందోళన మొదలయ్యింది. రాముని అడవులకు పంపితే అది మహారాజుల వారికి పుత్రశోకంగానే పరిణమిస్తుంది. అలా కాకుండా రాముడు అయోధ్యలోనే ఉంటే శాప ప్రభావం కారణంగా అతనికి తప్పకుండా కీడు జరుగుతుంది. అందుకే నన్ను ఈ లోకమంతా ద్వేషిస్తుందని తెలిసిన ఆ అపకీర్తికి కూడా సిద్ధపడి నా రాముని అడవులకు పంపించాను. నేనిదంతా చేసింది శ్రీరాముని క్షేమంగా ఉంచడం కోసమే కాని రాజ్యలోభంతో మాత్రం కాదు అంది. అప్పుడు భరతుడు, అలా అయితే నా అన్నకు బదులు నన్నే అడవులకు పంపవచ్చును కదా అన్నాడు. నీవు చాలా కాలం నుంచి నీ మేనమామ ఇంటిలోనే ఉన్నావు. మీ నాన్నగారికి నీ ఎడబాటు అలవాటైపోయింది. అందువల్ల నిన్ను ప్రవాసం పంపించడం వల్ల ఉపయోగం లేదు. అంతేకాక వారి మనస్సు నిండా రాముడే ఉన్నాడు అంది కైక. మరి 14 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు నా అన్నను ఎందుకు వనవాసం పంపించావు అన్నాడు భరతుడు. నేను 14 దినాలనే అందామనుకున్నాను. కానీ దైవం నాతో 14 సంవత్సరాలని పలికించింది. అది మాత్రం నా వల్ల జరిగిన పొరపాటే అంది కైక విచారంగా. అప్పుడు సుమంత్రుడు, నాయనా భరత, మీ తల్లిగారు చెప్పినదంతా సత్యమే. ఇదంతా వశిష్ఠ వామదేవుల అనుమతితోనే జరిగింది అన్నాడు. భరతుడు పశ్చాత్తాపంతో తల్లి పాదాలపై పడ్డాడు. నీ మనస్సు తెలుసుకోలేక అనరాని మాటలన్నాను, నన్ను మన్నించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు కైక, లేనాయనాలే అంటూ భరతుణ్ణి పైకి లేవనెత్తి, లోకంలో ఏ తల్లైనా కుమారుడి దోషాలను క్షమించకుండా ఉంటుందా? అయినా ఇందులో నీ దోషం కించిత్తు కూడా లేదు నాయన, ఊరడిల్లు అంటూ సముదాయించింది. ఆపై భరతుడు తన అన్నకు సహాయంగా చిత్రంగ బలాలను పంపాలని నిశ్చయించుకున్నాడు. అయితే మరికొద్ది రోజులకే శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతాలక్ష్మణ సమేతంగా వానర రాక్షస సేనలతో కలిసి నందిగ్రామానికి చేరుకున్నాడు. భరతుడు తన 3 తల్లులతోనూ మంత్రి సామంతులతోనూ ప్రజలతోనూ కలిసి వెళ్ళి రామునికి ఘనస్వాగతం పలికాడు. ఆపై భరతుని ప్రార్థన మీదట, తల్లుల కోరిక మీదట, గురువుల ఆదేశంతోనూ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యా ప్రభువుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీరామచంద్రునకు జయము, రావణ సంహారికి జయము, పురుషోత్తమునకు జయము అంటూ జయజయధ్వానాలు మిన్నంటాయి. ఆంజనేయస్వామి, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, నీలుడు, మైందద్వివిధులు మొదలైన రామభక్తులు పట్టాభిషిక్తులైన ఆ సీతారాములకు వినమ్రంగా నమస్కరిస్తూ నిలబడ్డారు. ఇంతలో రాముని సంకల్ప మాత్రం చేత దేదీప్యమానంగా ప్రకాశిస్తూ పుష్పక విమానం అక్కడకు వచ్చింది. అందరూ కలిసి ఆ పుష్పకంలో అయోధ్యకు చేరుకున్నారు. నరోత్తముడు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, దాశరథి, జనకుని జామాత, సీతాపతి అయిన ఆ శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ప్రతిమా నాటకం కథ. ఈ నాటకం 2000 సంవత్సరాలుగా ప్రదర్శింపబడుతూ అనేక మంది మహాకవులచే కీర్తించబడింది. అటువంటి ప్రతిమా నాటక కథను ఈరోజు మనం రామానుగ్రహంతో చెప్పుకున్నాం. ఇటువంటి మరెన్నో ప్రాచీన సాహితీ ఆణిముత్యాలను మన అజిగవలో ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉందాం. జయ శ్రీరామ. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే.
అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురములను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.